రవిప్రకాష్ గారి పైన ఏవేవో విన్నాం అసలు. ఆయన బయటకొచ్చేసేసారు. అసలు ఏం జరిగింది సార్? మీకైనా యాజ్ ఏ ఆ 5 ఇయర్స్ జర్నీతో ఉన్న అనుబంధం కావచ్చు, ఆ టీమ్‌తో ఉన్న అనుబంధం కావచ్చు, మీకైనా ఒక నాలెడ్జ్ ఉందా? అసలు ఏం జరిగింది? తెలీదమ్మా, అది బయటికి తెలీదు. ఓకే. బయటికి చెప్పేది ఒకటమ్మా, బయట వేరే విషయాలు చెప్తారు. నిజాలు ఎవరికి తెలియవు. బయట కాక్ అండ్ బుల్ స్టోరీస్ చాలా ఉంటాయి, అవేవి నమ్మడానికి లేదు. నిజం ఏదో వెనక ఉంటుంది, అది లోకానికి ఎప్పుడూ తెలియదు. రవిప్రకాష్ కి ఫలానా పార్టీతో పడలేదు కాబట్టి ఆ పార్టీ అతన్ని తొక్కేస్తా ఉంది. ఏమండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారా? ఉండరు. వాళ్ళ ప్రయోజనాలే శాశ్వతం. ఈ రోజు ఎంతమంది టీడీపీలోకి దూకట్లేదు? సార్ రవిప్రకాష్ నిన్న టీడీపీలో ఉన్న వాళ్ళు వైసీపీలోకి ఎంతమంది దూకలేదు? అవును, అవును. వాళ్ళకి ఏం ఉండదమ్మా, ఆ స్థాయి మనుషులకి ఒక పార్టీ ఒక అనుకూలత ఉండదమ్మా. కామన్ మ్యాన్ అనుకుంటాడు రవిప్రకాష్ కి కేసీఆర్ కి పడ్డం లేదు, వాళ్ళిద్దరు తన్నేసుకుంటున్నారు. రవిప్రకాష్ మోదీకి క్లోజు. ఏముండదమ్మా, వాళ్ళందరూ ఒకటే. లోకానికి తెలియదు, రాలేదు కదా సార్ కొన్ని రోజులు. అవన్నీ తాత్కాలికమైన చిన్న చిన్న విషయాలు అవి. వీళ్ళందరూ ఒకటే, డబ్బున్న వాళ్ళందరూ ఒకటే. మీరు నమ్మకండి, ఇవన్నీ టెంపరరీ. ఇప్పుడు మీరున్నప్పుడు సగం టీము మేము టీడీపీనే అని చెప్పేసి అన్నారు. అవును. ఈయన ఎలా ఉండేవారు? రవిప్రకాష్ గారు ఎలా ఉండేవారు? ఆయనకి ఎప్పుడు ఏ పార్టీ ఉండదమ్మా, వాళ్ళకి ప్రయోజనాలే ముఖ్యం.